చిత్తూరు జిల్లా నగర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఉదయం 11:30 నగరి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఇక అనంతరం ప్రభుత్వ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు హాజరై నగర అభివృద్ధిని ఉద్దేశించి మాట్లాడారు. స్వచ్ఛ రథాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పాలనపై నగర ప్రజల అభిప్రాయాన్ని వైకే టీవీతో పంచుకున్నారు. మరింత సమాచారాన్ని మా చిత్తూరు స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వచ్చినటువంటి హెలిప్యాడ్ వద్ద ఉన్నాము. ఇప్పుడే దాదాపుగా అంటే ఒక 15 నిమిషాలకు ముందు హెలిప్యాడ్ దగ్గర కూడా దిగేసి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్లో నగిరిలోకి పోవడం జరిగింది. మరి షాప్కు సంబంధించి ఏదైతే క్రీడా మైదానం ముందో అక్కడ సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభ ఏర్పాటు సంబంధించి ఈ పార్టీ ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు, అనేక విషయాలపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది కూడా మనం తెలుసుకోవచ్చు. మరి ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2:15 నుంచి 2:30 వరకు వచ్చేసి నగరి హాస్పిటల్ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉందో హాస్పిటల్ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి అక్కడ పేద ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వ వైద్యం పేద ప్రజలకు ఏ విధంగా అందుతుంది, ఇక అత్యాధునిక సౌకర్యాలు ఏదైనా కావాలో అనేక అంశాలపైన కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలియడం జరిగింది. మరి అది అయిపోయిన అనంతరం పూర్తి స్థాయిలో 4 గంటలకు ఏదైతే చంద్రబాబు చెప్పినటువంటి ఈ స్థాయిలో పూర్తిగా ఇక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకుని కూడా బయలుదేరతారని చెప్పి తెలిసింది. మరి ఇదే అంశం పైన ఇక్కడికి వచ్చిన కార్యకర్తల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, అనేక అంశాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి. ఈరోజు చంద్రబాబు గారి ప్రోగ్రాం గురించి మనతో మాట్లాడడానికి కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడినాం అని చెప్పండి. ఈరోజు నగరికి సంబంధించి చంద్రబాబు గారు రావడంతో ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మాట్లాడినాం. అన్న, చంద్రబాబు గారు మీ ఊరు రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేమంతా చాలా సంతోషం ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే చాలా అభివృద్ధి చేసినారు. ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి 10 సంవత్సరాలు వెనక్కి తెలినట్టింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి 15 సంవత్సరాలు ముందుకు పోతా ఉంది. దావోస్ లో కానీ పోయి వచ్చినారు. ఆయన పరిశ్రమలు పెట్టేదానికి చాలా అహర్నిశలు కష్టపడి ఆయన మన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థానంలో నిలపాలని ఆయన కోరిక. ఈ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇండియాలో నంబర్ 1 గా అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి ఏ మాత్రం ఇది లేదు, డౌట్ లేదు. ఓకే అన్న, ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ ఊరికి రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచిదిగానే ఫీల్ అవుతాం సార్. మేము ఇక్కడ ఏం జరిగే పని అంతా బాగానే జరుగుతా ఉంది. ఇంతకు ముందు ఏది జరగలే, మేము అడిగితే కూడా జవాబు చెప్పలే ఎవరు. ఇప్పుడు మాకు ఏమి ఇబ్బందిలే, జనాలకి కూడా మేము అన్ని చేస్తా ఉంటాం. నేను వచ్చి 14వ వార్డు ఇన్ఛార్జ్. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు రావడానికి ముఖ్య కారణం ఏమి, ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఇక్కడ వచ్చి బిల్డింగ్ పని ఏదో జరిగిందంట, హాస్పిటల్ పని బిల్డింగ్ పని ఏదో జరిగిందంట, దాన్ని తీర్చేదానికి వచ్చి ఉంటారు. ఓకే అన్న, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా సార్, బ్రహ్మాండంగా ఉంది. బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, వాళ్ళ ఆయన కన్నా మించి చేస్తున్నాడు. ఓకే, ఈరోజు చంద్రబాబు గారు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమి? కోసలనగరంలో ఫ్యాక్టరీలు రావడానికి, చింతలపట్టి గ్రామానికి అన్ని వసతులు కల్పించాలని చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఓకే, మీరు చెప్పండి అన్న, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా? చాలా బాగుంది. కానీ మా నాయుడు మీద లోకేష్ పనితీరు చాలా చాలా బాగుంది. కొన్ని వేల కోట్లు పరిశ్రమలు తెస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి అతను, అందువల్ల చాలా బాగుంటాడు. ఓకే బాబు, చెప్పు, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి యువతకి ఏ విధంగా మార్గదర్శనం చేస్తున్నారు, అసలు పాలన ఏ విధంగా ఉంది? పాలన చాలా బాగుంది. ఎందుకంటే ఎవరైనా స్కీములు అని డబ్బులు ఇచ్చేసి ఆ టైంకి ఓట్లు వేసేదానికి స్కీములు అలాంటివి ఇచ్చేసి మెప్పు పొందాలనుకుంటారు. కానీ ఈయన అలా కాదు, అడ్మినిస్ట్రేషన్ బాగా నడుపుతారు. ఒక సైడ్ స్కీములు ఇస్తా ఉంటారు, ఇంకో సైడ్ కంపెనీలు అలాంటివి తెచ్చి ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారు చంద్రబాబు. అన్న, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఏ విధంగా ఉంది, అందుకుంది ఏ విధంగా? నగిరిలో పాలన బాగానే ఉంది, అంత మునుపు అవినీతిలో మునిగిపోయింది. ఓకే, అంటే ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు గారికి రావడానికి కారణం ఏమి? ఇక్కడ కారణం ఏంటంటే పార్టీ బలోపేతం చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి అభిప్రాయం తెచ్చుకోవాలి. రాబోయే ఎలక్షన్ లో మనం మంచి ఫలితాలు తీసుకొని ప్రభుత్వాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి డెవలప్ చేసుకోవాలని పార్టీ. అంటే అంతకుముందు అభివృద్ధి ఏ విధంగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఓకే, మీ ఊరికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు సంతోషంగా ఉంది. ఓకే, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగానే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా?
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.